నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. భద్రాచల క్షేత్రాన్ని తలపించే మరో క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అనే గ్రామంలో ఉన్న కోదండ రామాలయం భద్రాచల రామాలయాన్ని తలపిస్తుంది. గొల్లల మామిడాడకు గోపురాల మామిడాడ అనే పేరు కూడా ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఆలయంలో ఉన్న గోపురాలు ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి. ఆలయానికి ఉన్న తూర్పు గోపురం 120 అడుగుల ఎత్తులో ఉండగా పశ్చిమ గోపురం 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండు గోపురాలకు మధ్యలో స్వామివారి గర్భగుడి ఉంది. ఆకాశాన్ని తాకుతున్నట్లున్న ఈ గోపురాలపై చిత్రించిన రామాయణ భారత భాగవత దృశ్యాలు మనకు ఎంతో కనువిందు చేస్తాయి. విశాలమైన ప్రాంగణం, పొడవైన ప్రాకారాలు, 9 అంతస్తుల్లో ఉన్న గాలి గోపురాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ గోపురాలకి లోపల నుండి మెట్ల దారి ఉంది. ఈ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరం నుండి ఎక్కడ చూసినా గోపురాలు కనపడతాయి. అతి ప్రాచీనమైన ఆలయం ఇది. 1849లో సీతారామ విగ్రహాలకు పూజలు మొదలుపెట్టి 1934లో విగ్రహ ప్రతిష్ఠ చేశారట. అనంతరం ఈ గోపురాలను ఎత్తు పెంచుతూ వచ్చారట. ఆలయానికి 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. తుల్యభాగా నదీ జలాలు ఇందులో ఉంటాయని ప్రతీతి. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత 2వ అంతస్తులో ఉన్న అద్దాల మందిరం. రాములవారి కళ్యాణం అనంతరం పుష్పయాగాన్ని ఈ అద్దాల మందిరంలో నిర్వహిస్తారు. ఎత్తైన రాజగోపురాలు, అద్భుతమైన శిల్పకళ దర్శించుకునేందుకు ఈ ఆలయానికి తప్పకుండా వెళ్ళండి.